ఫ్రెండ్స్, ఈరోజు నేను టీ పెట్టడం ఎలా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన వరకు చాలా మంది బ్యాచిలర్స్కి టీ పెట్టడం కూడా చాలా వరకు రాక తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలియక షాపులకు వెళ్ళి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒకసారి చూసి నేర్చుకోండి మీరు కూడా. రెడీ ఫ్రెండ్స్, ముందుగా మీరు స్టవ్ దగ్గరకు వచ్చి పొయ్యి పెట్టండి. పొయ్యి మీద గిన్నె పెట్టండి. గిన్నె పెట్టి పాలు తీసుకోండి. మీరు ఎంతమంది తాగాలనుకుంటున్నారు అన్ని పాలు సరిపోతాయి. నేను ఒక్కనే కాబట్టి కొన్ని పోసుకుంటున్నాను. ఓకే, సరిపోతాయి. మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించడం మర్చిపోయాం. షేట్ ఏంది, స్టవ్ గ్యాస్ అయిపోయింది అనుకుంటా. చూద్దాం. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. టీ పెట్టినప్పుడు అచ్చం పాలే కాదు, లైట్ కొన్ని నీళ్ళు పోసుకోవాలా. అది అలా టీ కొంచెం బాగానే ఉంటాయి. అచ్చం మనం పాలే పోసుకునేది. ఇది మంట ఎక్కువైంది అనుకుంటా. ఓకే, సిమ్లో పెడతాను. ఓకే, సిమ్లో పెట్టేసా. ఇప్పుడే పాలు కాగాలి. సౌండ్ బుస్ 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 అని. టీ పొడి వేసుకుందాం. మన దగ్గర ఉన్నాయి టీ పొడి, ఏమున్నాయి. టీ పొడి మొత్తం వేసుకోండి. ఇంకొంత 5 రూపీస్ టీ పొడి మాత్రం అయితే 2 సార్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్కడమే కాబట్టి సరిపోద్ది. టేస్ట్ కొంచెం బాగా మరగాల. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా టీ కొంచెం బాగా మరుగుతున్నాయి. మంట కొంచెం పెట్టాలా. అది ఇప్పుడు ఒక ఫాస్ట్ చూడండి పొంగలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్ స్లోగా మంట తగ్గించుకోవాలి. మంట తగ్గించుకొని మనం పంచదార ఇచ్చంగా ఈ పంచదార వేసుకోవాలి. ఇది ఎంత మోతాదు వచ్చింది పంచదార చూడండి. పంచదార కూడా ఎంత పడుతుంది వేయకూడదు. దాన్ని కొంచెం చూసేయాలి. 1 2 3 4 5 6 7 చిన్నది కాబట్టి నేను 5 6 7 వేసాను. మీరు కానీ అట్టుగానే వేసారంటే టీ మాత్రం పంచదార టీ అయితే చూసుకొని వేసుకోండి. అది ఇంకా ఫైనల్ మనం ఏం చేయాలంటే తిప్పడమే. పొంగు రాకుండా వచ్చింది తిప్పి ఇలా పెట్టాలా. కొంచెం మంట పెంచుకుందాం. టీ బాగా మరగాల. మరిగితే ఒక స్మెల్ వచ్చింది. ఆ స్మెల్తో బట్టి మనకు అర్థమైపోద్ది టీ రెడీ అయినాయి అవ్వలేదా అనేది. నాకు తెలిసి ఇప్పుడు టీ కొంచెం దగ్గర ఒక 75% టీ అయిపోయింటే మన దగ్గర యాలుక్కాయలు అల్లం కూడా లేవు కాబట్టి అంత వరి అవ్వాల్సినంత ఇబ్బంది ఏం లేదు. ఏదో లేదు, ఇప్పుడు మేనేజ్ చేసేయచ్చు. పర్లా టీ మాత్రం బాగానే ఉంటాయి. చూడండి, స్కిప్ చేయకండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఎందుకంటే మన బ్యాచిలర్స్ అందరికీ ఎప్పుడు రోజున ఇదే ఒక మెడిసిన్ లాగా పనిచేసిద్ది. గమనించి బాగా నేర్చుకోండి. ఎందుకంటే మనం తప్పదు, రాబోయే రోజుల్లో హెడేక్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య అబ్బాయిలందరికీ. చిన్న వాటికి అబ్బాయిల మీద పడుతున్నారు అందరూ. మొత్తం మన మర్యాద మొత్తం ఒకసారి రేపటి రోజున టీ తాగి బతకాల్సి వచ్చింది అనుకుంటా. అందుకే టీ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి.
ఫ్రెండ్స్, టీ బాగా మరిగిపోయినాయి. టీ రెడీ అయినట్టే. ఏంటంటే అక్కడ లైట్ వైట్ కలర్లో ఉంది టీ. ఆ వైట్ కలర్ అనేది బాగోవాలి, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసారు. ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు టీ కంప్లీట్గా రెడీ అయినట్టు. పొగలు మామూలు రావట్లా. చూడండి, నేను రెడీ చేసుకున్నాను ఆల్రెడీ. టీ గ్లాసు దాంట్లో వడబోసేది. ఇంకా 2 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ నిమిషంలో కానీ రెడీ అయిపోయింది. ఇక మనం టీ స్టార్ట్ చేసి మొదలు పెట్టచ్చు. ఇదిగో కాఫీలో బిస్కెట్లు, టీలో బిస్కెట్లు. నాకు అంత సీన్ లేదు కాబట్టి వెళ్ళకుండా టీ వరకు తాగటం. కష్టపడి వీడియో చేస్తున్నాను నేనే. ఓకే, డన్. టీ రెడీ అయిపోయినాయి. మనం ఇంకా గ్యాస్ స్టవ్ కట్టేసి పోయటమే. జాగ్రత్తగా పోసుకోవాలి. అసలు ఇక్కడే ఉంది మెయిన్. టీ నీట్గా జాగ్రత్తగా పోసుకున్నామంటే అప్పుడు తాగొచ్చు. అట్ట కూడా అలా పోసామంటే తాగడం మీకు మొత్తం కింద పోతాయి. ఓకే, ఫైనల్లీ ఐఎమ్ డన్. చూసి నేర్చుకోండి. టేస్ట్ టీ తాగి ఎలా ఉందో ఒకసారి చెప్తాను. ఇప్పుడు టీ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మామూలు టీ టేస్ట్ అదిరిపోయింది. నేను కూడా టీ బాగా పెడతాను ఎప్పుడెప్పుడు అనుకోలేదు. టీ నేర్చుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన నచ్చితే బెల్ ఐకాన్ ఉంది, ఒక బెల్ కొట్టేసి మమ్మల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి.